నిగమన పద్ధతిలోని ఒక దోషం ఏంటంటే అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. చేయడం ద్వారా అభ్యసించటం, పరిశీలన ద్వారా అభ్యసించటం మరియు మూర్తం నుండి అమూర్తానికి అనుబోధన నియమాలను అనుసరించి బోధనా పద్ధతి వచ్చేసి ప్రయోగశాల పద్ధతి. క్రింది వానిలో ఆగమన పద్ధతి నందలి దోషం ఏంటంటే అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఈ ఉపగమం నందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి సొంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు. నిర్మాణాత్మక ఉపగమం స్వానుభవ విషయాలు, నిరూపించబడిన సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏంటంటే నిగమన హేతువాదం. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామని నిర్ధారణకు రావటాన్ని ఈ రకమైన హేతువాదం అంటారు. ఆగమన హేతువాదం.